మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చివరి మాట, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట, నా శిష్యులారా, నా అడుగు జాడలలో నేను మీకు తెలియచేసిన ఆజ్ఞలను అనుసరించి జీవించు వారులారా, మీతో నేను ఎప్పుడు తోడుగా ఉన్నాను. అది ఒక సంవత్సరము కాదు, ఒక మాసము కాదు, ఒక గడియ కాదు, ఒక ప్రాంతమని కాదు, గాని నేను యుగ సమాప్తి వరకు కూడా సదాకాలము ఉన్నాను. మీ ప్రతి విషయంలో నేను మీకు తోడుగా ఉంటాను. మీ ప్రతి అవసరతలలో నేను మీకు తోడుగా ఉంటాను. మీ ప్రతి క్రియలో నేను మీకు తోడుగా ఉంటాను. మీ ప్రతి ఆలోచనలలో నేను మీకు తోడుగా ఉండి సహాయమును చేస్తాను. నేను మరణించితిని గాని ఇదిగో సజీవుడినై ఉన్నాను. నేను ప్రాణం పెట్టుటకు మరియు దానిని తిరిగి తీసుకున్నటకు అధికారం కలిగిన వాడను, శక్తి కలిగిన వాడను, ఆధిపత్యము కలిగిన వాడను, సర్వశక్తిమంతుడను అని తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ప్రభు శిష్యులను ప్రోత్సాహపరుస్తూ ధైర్యపరుస్తూ వారి పరిచర్యను ఇంకా ప్రగతి పదంలో నడిపించబడడానికి వారికి కావలసినటువంటి ఆలోచనలను, ప్రోత్సాహపు మాటలను ప్రభు వారికి అనుగ్రహిస్తున్నారు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆ మాట నాడు అపోస్తలులైనటువంటి శిష్యులకు మాత్రమే కాదు గాని నేడు ఎందరైతే ఆయనను అనుసరిస్తున్నారో, ఆయన రక్తంలో కడగబడి ఉన్నారో, ఆయన కొరకు జీవిస్తున్నారో, ఆయన మీద విశ్వాసం కలిగి ఉన్నారో, ఆయన రెండవ రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉన్నారో, అట్టి వారికి ఆయన సెలవిస్తున్నటువంటి మాట, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను, సదాకాలము ఉన్నాను. ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో ఇది మత్తయి సువార్త చివరి అధ్యాయము చివరి మాట. మరి ఇదే మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 22వ వచనం, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ప్రభు యొక్క జననము మనకు తోడుగా ఉండడానికే జరిగింది అన్న సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆయన ఈ భూలోకానికి శరీరధారిగా దిగి వచ్చినటువంటి ఉద్దేశం ఏదనగా తన జనులకు ఆయన తోడుగా ఉండే నిమిత్తమే. ఆయన మట్టి దేహమును ధరించుకొని శిశువుగా అవతరించిన నాడే మనకు తోడుగా ఉంటాను అని సెలవిచ్చారు. అదే ప్రభు శ్రమలను అనుభవించి తన పనిని ముగించి శిలువ మరణమును అనుభవించి మరణమును రుచి చూచి మరణమును గెలిచి మృత్యుంజయుడిగా పునరుద్ధానపు శక్తితో ప్రత్యక్షమై ఆయన పరలోకమునకు ఆరోహణమవుతున్నటువంటి ఆ చివరి సమయంలో శిష్యులతో సెలవిస్తున్నటువంటి మాట, నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను. ఇదిగో నేను ఇమ్మానుయేలుగా మీకు ప్రత్యక్షమయ్యాను. నేను ఈ భూలోకములో భౌతిక కార్యాన్ని ముగించాను. నేను చేయవలసినటువంటి పనిని ముగించాను. ఇక్కడ వరకే నేను మీకు తోడుగా ఉంటాను, ఇక మీట నేను మీకు తోడుగా ఉండలేను అని ప్రభువు చెప్పలేదు గాని ఆయన ఈ భూలోకంలో తాను చేయవలసినటువంటి కర్తవ్యంను ముగించి యుగ సమాప్తి వరకు కూడా తోడుగా ఉంటానని, సదాకాలం మీతో ఉంటాను అని సెలవిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వచనం. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, సంవత్సరములు గడుచుచుండగా, కాలాలు మారుతూ ఉండగా, ఋతువులు మారుతూ ఉండగా మనకు మాత్రం ఆయన మారని మహనీయుడిగా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడుగా, ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉన్నటువంటి ప్రభు ఈ లోకంలో తోడుగా ఉంటానని మాట్లాడేటువంటి అనేకమైనటువంటి బంధాలు, మాటలు, వాగ్దానాలు, సహవాసాలు చివరి గడియ వరకు తోడుగా ఉండనేరవు. వ్యాపారాలలో, ఉద్యోగాలలో చివరి వరకు తోడుగా ఉంటానని చెప్పినటువంటి వారు మధ్యలోనే ఆ నిబంధనను అతిక్రమిస్తారు. భార్యాభర్తల యొక్క బంధము చివరి వరకు తోడుగా ఉంటాననేటువంటి మాటను మధ్యలోనే ముగిస్తారు. దాని యొక్క భావము ఈ భౌతిక లోకములో, ఈ లౌకిక జ్ఞానములో మనకు లభించదు. నిజమైనటువంటి తోడు ఇమ్మానుయేలైనటువంటి ప్రభు మనతో ఉంటేనే తప్ప ఆ యొక్క తోడును, నిజమైనటువంటి సహవాసాన్ని మనం అనుభవించలేము అన్నటువంటి సంగతిని ఈ వాక్యం ద్వారా మనం అర్థము చేసుకోవలసిన వారమై ఉన్నాము. సంవత్సరం ప్రారంభం నుండి సంవత్సరం ముగింపు వరకు ఆయన తోడుగా ఉన్నవాడు, మరియు నూతన సంవత్సరమును కూడా తోడుగా ఉండి నడిపించేవాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను, లేదా ఇమ్మానుయేలుగా నేను మీతో ఉన్నాను అని చెప్పిన ప్రభు ఏ యొక్క గుణలక్షణాన్ని బట్టి వారితో ఆ మాటను మాట్లాడారు, ఎటువంటి అర్హత, యోగ్యత కలిగి ఉండాలి అని చూసినట్లయితే ఆ 28వ అధ్యాయం 20వ వచనం ప్రారంభంలో చూసినట్లయితే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ
గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పుడి. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొంటారో, ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తారో అట్టి వారికి ఆయన తోడుగా ఉంటాడు. ఒకవేళ ఆయన ఆజ్ఞలను ప్రక్కన పెట్టి వారి సొంత ఆలోచనలతో ముందుకు ప్రయాణం చేసినట్లయితే ఆయన వారికి తోడుగా ఉండడు. మనం ఆయన తోడును కోరుకున్నట్లయితే మనము ఆయన ఆజ్ఞలను గైకొనవలసిన వారమై ఉన్నాము. ఆయనను పూర్ణ హృదయముతో ప్రేమించాలి, ఆరాధించాలి. ఆయన వాక్యములను పరిశోధించాలి. మరియు మనతో ఉన్న వారిని మనల్ని మనం ఏ విధంగా ప్రేమించుకుంటున్నామో అట్టి విధంగా ప్రేమించాలి. ప్రేమలో మన యొక్క ఆత్మీయ స్థితి ముందుకు సాగాలి, ఆధ్యాత్మిక పయనం కొనసాగాలి. ప్రేమ లేనటువంటి క్రియలు సమస్తమును శూన్యమని వాక్యము సెలవిస్తుండగా మనము ఆయన ఆజ్ఞలను గైకొనుట అనగా ప్రేమ కలిగి జీవించుట. కోపములను, ఉద్రేకములను, ఈర్ష్యలను, అసూయలను, కక్షలను, వ్యభిచారమును, దొంగతనమును, ధనాపేక్షను, అధిక లాభములను, వడ్డీ వ్యాపారములను, లంచాలను, కాముకత్వమును, మోహపు చూపులను, సమయాన్ని దొంగిలించేటువంటి విషయాలను, ముసలమ్మ ముచ్చట్లను మనం విసర్జించవలసిన వారమై ఉన్నాము. వాటిని బట్టి ఇంకనూ అతిశయిస్తూ ఉంటే గర్వము, అహంకారము అనేటువంటి అపవాది బంధకాలు బంధించి వేసి సంవత్సరం క్రొత్తగా ఉన్నప్పటికీ బ్రతుకు మాత్రం ప్రాతగానే ఉంటుంది. ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, మీరు నా ఆజ్ఞలను గైకొన్నట్లయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి అవిధేయమైనటువంటి క్రియలను, అతిక్రమములను, అక్రమములను విడిచిపెట్టినట్లయితే నేను మీకు తోడుగా ఉంటాను. అందుకే యోహాను సువార్తలో మనం చూస్తాం, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అవును, ఆయనకు వేరుగా ఉండి ఏదైనా సాధిద్దాము అని అనుకున్నట్లయితే అది 100% విఫలము కావాల్సి వస్తుంది. ఆయన తోడుగా ఉంటే చిన్న కార్యమైన గొప్ప ప్రతిఫలమును తీసుకుని వస్తుంది. ప్రభు మనకు నేటి దినాన ఇమ్మానుయేలుగా ప్రత్యక్షమై ఉండగా, ఆయన మనకు తోడుగా ఉంటాను అని సెలవిచ్చి ఉండగా, ఆయన తోడుతో మనం సంవత్సరములను దాటుదాము, నూతనమైనటువంటి కార్యాలను అనుభవిస్తాము. మన పితరులకు ఆయన తోడుగా ఉండి చేసినటువంటి కార్యాలను మనం తలంచినట్లయితే ఎన్నో ఆశ్చర్యమైనటువంటి విషయాలు మనం గమనిస్తాం. అబ్రహాముతో ప్రభు అన్నారు, నేను నీకు తోడుగా ఉన్నాను అని. అబ్రహాముకు తోడుగా ఉన్న ప్రభు అబ్రహామును అంతకంతకు ఆశీర్వదించి బహు విస్తారమైనటువంటి సంపదతో దీవించాడు, వర్ధిలింపచేశాడు. తనకు తక్కువైనటువంటి ఆశీర్వాదం ఏదీ లేనంత ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను అనుగ్రహించాడు. యోసేపుకు తోడుగా ఉన్నాడు, అతనిని బానిసత్వంలో నుండి, ఖైదీ గృహంలో నుండి రాజుగా చేశాడు. దావీదుకు తోడుగా ఉన్నాడు, గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తిని ఇజ్రాయేలు యొక్క 12 గోత్రములను పాలించేటువంటి రాజసింహాసనమును అధిష్ఠించినట్లుగా చేశాడు. అననీయ, అజర్యా, మిషాయేలుకు తోడుగా ఉండి వారు ఆశ్రయించినటువంటి ప్రభు శక్తిమంతుడని నిరూపించి వారిని ఆ దేశంలో గొప్ప స్థానాల్లో అందరికంటే ఎత్తైనటువంటి సింహాసనముల మీద కూర్చుండబెట్టాడు. దానియేలుకు తోడుగా ఉన్నాడు, బబులోను సామ్రాజ్యపు 3వ అధికారిగా, 3వ రాజుగా నిర్ణయించాడు. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే ప్రభు మనకు తోడుగా ఉన్నట్లయితే ఏ అణగార్చివేయబడినటువంటి స్థితి అయినా, ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితి అయినా, ఎన్ని ప్రతికూలమైనటువంటి స్థితిగతులే అయినా, ఇక లేవలేనటువంటి అనారోగ్య దుర్బలమే అయినా, ఇక ముందుకు సాగలేను అనేటువంటి దురవస్థే అయినా, సమస్తమునైనా మార్చి నూతనపరిచి ఆయన మనకు తోడుగా ఉన్నాడని నిరూపించి గొప్ప భీకరమైనటువంటి అద్భుతములు జరిగించి ఆయన సాక్షులుగా తేజరిల్లింప చేస్తాడు. యెహోవా ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఎటువంటి కార్యాలను అనుభవిస్తారన్నటువంటి సంగతిని మన జీవితంలో ఆయన చేసి అనేకులకు మాదిరికరంగా మనను నిలబెడతాడు. ఆయన నామమునకు గొప్ప మహిమను ఆరోపించుకుంటారు. కనుక అట్టి విధంగా మనం ఆయన తోడుతో మన యొక్క ఆత్మీయ యాత్రను కొనసాగిద్దాం. ఆధ్యాత్మికంగా ఆయన సహవాసంలో ముందుకు సాగిపోదాం. ఆయన ఉండు నిత్య రాజ్యానికి వారసులుగా చేర్చబడదాం. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షముల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. సంవత్సరములు గడుచు ఉండగా నీ తోడు మాకు కావాలని మీరు సెలవిచ్చారు. మీ తోడుతోనే ఏదన్నా మేము జయించగలము, సాధించగలము, పొందుకునగలము అని మీరు సెలవిచ్చారు. అట్టి విధంగా ఈ వాక్యాన్ని ప్రతి వారు ఇమ్మానుయేలైనటువంటి నిన్ను పొందుకొని రక్తంలో కడగబడి నీ సహవాసములోకి నీ తోడు కలిగి జీవించినట్లుగా కృప దయచేయండి. ఇంకా ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. ఇంకా వారి ప్రతి అవసరతను, అక్కరను నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.